గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు థర్డ్ యూనిట్లో సెకండ్ క్లాస్ చెప్పబోతున్నానమ్మా. థర్డ్ యూనిట్లో థర్డ్ క్లాస్ చెప్పబోతున్నాను. ఓకేనా స్టూడెంట్స్? ఈ థర్డ్ యూనిట్లో థర్డ్ టాపిక్ ఏంటంటే మనం ఏం చూస్తామంటేనమ్మా, ఈ థర్డ్ యూనిట్లో మనం చూసే టాపిక్స్ ఏంటంటే వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ వీఆర్ ఇన్ ద పవర్ స్టేషన్. వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఇన్ ద క్లాసిఫికేషన్స్ చూద్దామమ్మా. ఓకేనా? ఇక్కడ క్లాసిఫికేషన్ స్లైడ్కి వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ చూడండి అమ్మ, వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ అనేది మీకు ఇక్కడ చూస్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది మై డియర్ స్టూడెంట్స్. చూడండి, ఇక్కడ మీకు ఈ స్లైడ్లో మీరు చూస్తుంది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అకార్డింగ్ టు ద హెడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ చేసుకొని. ఓకేనా? అంటే ఏంటి? వాటర్ అవైలబిలిటీ హెడ్ మీద బేస్ చేసుకొని మనకి ఏ టైప్స్ ఉన్నాయి, నేచర్ ఆఫ్ ది లోడ్ మీద బేస్ చేసుకొని ఏ టైప్ ఉన్నాయి, నేచర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లొకేషన్ మీద బేస్ చేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉన్నాయో మనం చూద్దామండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్? ఫస్ట్ యూ హ్యావ్ టు సీ ద అమ్మ, మీకు టెక్స్ట్ బుక్లో ఏంటంటే లెస్ దాన్ 30 మీటర్స్ అని వచ్చాడు. ఓకేనా? నేను ఇక్కడ నాకు తెలిసిన రేటింగ్ని, కరెక్ట్ రేటింగ్ని మీకు ఇక్కడ ఇన్ బిట్వీన్లో కరెక్ట్గా చెప్పేస్తున్నాను. మీకు ఇక్కడ చూస్తున్నారనుకోండి, లో హెడ్ ప్లాంట్స్ అంటే టెక్స్ట్ బుక్లో మీకు ఏముంటుందంటే లెస్ దాన్ 30 మీటర్స్ అని. మీరు కరెక్ట్ రేటింగ్ చెప్పాలంటే 2 to 15 మీటర్స్ ఏదైతే ఉంటుందో హెడ్ యొక్క హైట్, అవి లో హెడ్ ప్లాంట్స్ అని అంటారమ్మా. ఓకేనా? మీకు మీడియం హెడ్ ప్లాంట్స్ తీసుకుంటే మీరు అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ చూసుకుంటే 30 to 100 మీటర్స్ అనేది ఉంటుంది. అది మీకు మీడియం హెడ్ ప్లాంట్స్ అని టెక్స్ట్ బుక్లో చెప్తారండి, మీరు ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్లో. ఓకేనా? నేను ఇక్కడ మీకు కరెక్ట్ రేటింగ్ 16 to 70 మీటర్ అంటే 30 to 100 మీటర్స్ ఉండొచ్చు అన్నాడు. నేను కరెక్ట్ రేటింగ్ చెప్పేశాను కదా, 16 నుంచి 70 మీటర్స్ ఏదైతే ఉంటుందో అవి మనకి మీడియం హెడ్ ప్లాంట్స్ అని చెప్తారమ్మా. నెక్స్ట్ మీకు ఐ హెడ్ ప్లాంట్ అండి. ఐ హెడ్ ప్లాంట్ అంటే 71 to 500 మీటర్స్ ఉంటే దాన్ని మీరు ఏమంటారంటే ఐ హెడ్ ప్లాంట్స్ అంటారు. అక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఏముంటుందంటే అబౌవ్ 100 మీటర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని. మేడం మీటింగ్ ఉందా? ఓకేనా స్టూడెంట్స్? అకార్డింగ్ టు ద హెడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ బేస్ చేసుకొని మనకి లో హెడ్, మీడియం హెడ్, హై హెడ్ అని వెరీ ఓకేనమ్మా. మనకి అకార్డింగ్ టు హెడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ మీద బేస్ చేసుకొని మనకి లో హెడ్ అండ్ మీడియం హెడ్, హై హెడ్ అండ్ వెరీ హై హెడ్. మీరు అలా అనుకోవద్దండి, టెక్స్ట్ బుక్లో వేరేగా ఉంది మేడం, ఇక్కడ క్వాంటిటీస్ రేటింగ్ వేరేగా ఇచ్చారని. ఓకేనా? అక్కడ మీకు కరెక్ట్ రేటింగ్ లేదమ్మా. లెస్ దాన్ 2 ఇంత ఉండొచ్చు, అంత ఉండొచ్చు. నేను కరెక్ట్ రేటింగ్ చెప్పేశాను. ఇన్ బిట్వీన్ 2 to 15 మీటర్స్ ఉంటే అది లో హెడ్ అని, మీడియం హెడ్ అయితే 16 to 70 మీటర్స్ ఉంటే అది మీడియం హెడ్ అని, 71 to 50 మీటర్స్ ఉంటుంది హై హెడ్ అని, వెరీ హై హెడ్ అయితే లెస్ దాన్ 500 మీటర్స్ ఉంటే దాన్ని మనం ఏమంటారంటే వెరీ హై హెడ్ అంటారు. ఇవి అకార్డింగ్ టు ద హెడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ బేస్ చేసుకొని మనకి మేజర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది హెడ్ మీద వాటర్ అవైలబుల్ మీద బేస్ అవుతుందని నీకు ఆల్రెడీ ప్రిన్సిపల్లో చెప్పేశాను నేను. నెక్స్ట్ మీకు సెకండ్, బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ది లోడ్ ఆర్ డ్యూటీ. ఇక్కడ ఏమంటున్నారంటే బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ లోడ్ ఆర్ డ్యూటీ. ఓకేనా? లోడ్స్ కానీ డ్యూటీ సైకిల్ని కానీ బేస్ చేసుకుంటే మీకు బేస్ లోడ్ ప్లాంట్స్ అని, పీక్ లోడ్ ప్లాంట్స్ అని ఉంటాయమ్మా. నెక్స్ట్ అంది బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ లొకేషన్. బేస్డ్ ఆన్ ది విచ్ టైప్ ఆఫ్ ది లొకేషన్ మీద బేస్ చేసుకుంటే అవుట్డోర్ టైప్ అని, ఇండోర్ టైప్ అని, సెమీ అవుట్డోర్ టైప్ స్టేషన్ అని, అండర్ గ్రౌండ్ స్టేషన్ అని. ఓకేనా? మీకు ఇక్కడ నేను కొన్ని ఇక్కడ 2-3 ప్లేస్ చేయడం మర్చిపోయానమ్మా. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బేస్డ్ ఆన్ హైడ్రాలిక్ కన్సిడరేషన్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ ఉండేది, మీకు ఇన్ సిలబస్లో మీకు ఈ టైప్స్ అన్నీ ఉన్నా సరే మీకు ఇక్కడ ఉండేది ఏంటంటే నేచర్ ఆఫ్ లోడ్ గురించి మీకు నెక్స్ట్ క్లాస్లో చూస్తామమ్మా. ఈ హైడ్రాలిక్ కన్సిడరేషన్ గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. బేస్డ్ ఆన్ హైడ్రాలిక్ కన్సిడరేషన్ని రిక్వైర్ చేసుకొని బేస్డ్ అప్ ఆన్ హైడ్రాలిక్ కన్సిడర్ని తీసుకొని మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఎన్ని అంటే రన్ ఆఫ్ ప్లాంట్స్, రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ అన్న, రన్ ఆఫ్ రివర్ వితౌట్ ప్లాంట్స్ అన్న సేమ్ అమ్మ. స్టోరేజ్ ప్లాంట్ అని, పంపు స్టోరేజ్ ప్లాంట్ అని, రన్ ఆఫ్ రివర్ వితౌట్ ప్లాంట్ అని, ఇవి ఉన్నాయి. బేస్డ్ ఆన్ ది ప్లాంట్ కెపాసిటీని. ఇది ఫిఫ్త్ మీకు అకార్డింగ్ టు ఫిఫ్త్ వన్ ఏముంటుందంటే బేస్డ్ ఆన్ ది ప్లాంట్ కెపాసిటీ. మైక్రో హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లెస్ దాన్ 500 మీటర్స్ ఆఫ్ వాంట్ మనకి 500 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది జనరేట్ అవుతుంది అనుకోండి. లెస్ దాన్ 5 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని మైక్రో హైడల్ ప్లాంట్ అంటారు. 5 to 100 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది జనరేట్ అవుతుంటే మీడియం కెపాసిటీ ప్లాంట్స్ అంటారమ్మా. 100 to 1000 మీటర్స్ ఆఫ్ వాట్స్ ఆఫ్ పవర్ అనేది మీకు జనరేట్ అవుతుంటే దాన్ని మీరు ఏమంటారంటే హై కెపాసిటీ ప్లాంట్స్ అంటారు. నెక్స్ట్ అబోవ్ 1000 మీటర్స్కి ఎగువగా ఉంటే సూపర్ ప్లాంట్స్ అంటారమ్మా.
మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇది మీకు అంత అవసరం లేదు, కాకపోతే బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాలి కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను మీకు. ఇన్ సిలబస్లో మనం చూసేది ఏంటంటే బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ది లోడ్ని బేస్ చేసుకొని మనకి హైడ్రాలిక్ కన్సిడరేషన్స్ ఏమున్నాయి, వీ హ్యావ్ టు స్టడీ ఇన్ దిస్ చాప్టర్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు స్టడీ వాట్ ఆర్ ద బేస్డ్ ఆన్ హైడ్రాలిక్ కన్సిడరేషన్ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ అని, స్టోరేజ్ ప్లాంట్స్ అని, పంపు స్టోరేజ్ ప్లాంట్స్ ఇవి మీరు చూస్తారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండమ్మా, బేస్డ్ ఆన్ ది ప్లాంట్ కెపాసిటీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. బేస్డ్ ఆన్ ది ప్లాంట్ కెపాసిటీ అంటే ఏంటి, మైక్రో హైడ్రో ప్లాంట్, ఏ ప్లాంట్ అయితే 5 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది లెస్ దాన్ 5 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది జనరేట్ చేస్తుందో దాన్ని మనం మైక్రో హైడల్ ప్లాంట్ అంటారు. నెక్స్ట్ 5 to 100 మీటర్స్ ఆఫ్ మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది జనరేట్ అయితే మీడియం కెపాసిటీ ప్లాంట్స్ అంటారమ్మా. 100 to 100 మీటర్స్ ఆఫ్ మెగావాట్స్ ఆఫ్ పవర్ ఉంటే దాన్ని హై కెపాసిటీ ప్లాంట్స్ అంటారు. నెక్స్ట్ మీకు ఎబో 1000 కన్నా ఎబోగా ఉంటే పవర్ 1000 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది ఎబోగా జనరేట్ అయితే దాన్ని సూపర్ ప్లాంట్స్ అంటారు. నెక్స్ట్ 6th వన్ ఏ కన్సిడరేషన్ బేస్ చేసుకొని థర్మల్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ టర్బైన్ క్యారెక్టరిస్టిక్స్, స్పెసిఫిక్ స్పీడ్ మీద బేస్ చేసుకొని, టర్బైన్ క్యారెక్టరిస్టిక్స్ నథింగ్ బట్టి స్పెసిఫిక్ స్పీడ్ మీద బేస్ చేసుకొని మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, హై స్పెసిఫిక్ స్పీడ్ అని, మీడియం స్పెసిఫిక్ స్పీడ్ అని, లో స్పెసిఫిక్ స్పీడ్ అని. ఓకేనా, బేస్డ్ ఆన్ ది టర్బైన్ క్యారెక్టరిస్టిక్ దట్ ఈస్ ద నథింగ్ బట్టి స్పెసిఫిక్ స్పీడ్ని బేస్ చేసుకొని వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఇన్ దిస్ హైడ్రో థర్మల్ పవర్ ప్లాంట్. ఫస్ట్ వన్ ఏంటి, హై స్పెసిఫిక్ స్పీడ్ అని, మీడియం స్పెసిఫిక్ స్పీడ్ అని, లో స్పెసిఫిక్ స్పీడ్ అమ్మ. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇది షార్ట్ క్వశ్చన్స్కి రావడానికి ఛాన్స్ ఉంది, ఎస్ఏ క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. ఎందుకు, మనకి 3rd యూనిట్ నుంచి కూడా 13 మార్క్స్ ఉన్నాయమ్మా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేస్తానమ్మా. వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ ది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ మేడ్ ఆర్ కన్స్ట్రక్టెడ్, రైట్ షార్ట్ నోట్స్ అని అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ విత్ ఇన్ షార్ట్ నోట్స్ అని అడగవచ్చు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ సెవరల్ టైప్స్ డిపెండింగ్ అపాన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ని డిపెండ్ చేసుకొని. ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ సెవరల్ టైప్స్ని బేస్ చేసుకొని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని క్లాసిఫై చేశారు. బేస్డ్ అపాన్ ది టేకింగ్ సమ్ ఫ్యాక్టర్స్. అవి ఏంటంటే ఫస్ట్ మీకు ఇవి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా. 6 ఫ్యాక్టర్ని కన్స్ట్రక్ట్ చేసుకొని మీకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఫస్ట్ వన్ అకార్డింగ్ టు ద హెడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్. సెకండ్ వన్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ది లోడ్ని బేస్ చేసుకొని. థర్డ్ వన్ వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ లొకేషన్. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ హైడ్రాలిక్ కన్సిడరేషన్. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ ది ప్లాంట్ కెపాసిటీ. 6th వన్ బేస్డ్ ఆన్ ది టర్బైన్ క్యారెక్టరిస్టిక్ దట్ ఈస్ నథింగ్ అయితే స్పీడ్ బేస్ చేసుకుని. ఇదేంటి, అవైలబిలిటీ ఆఫ్ హెడ్ అంటే లెస్ దెన్ 2 to 15 మీటర్స్ ఉంటే దాన్ని లో హెడ్ అని, 16 to 70 మీటర్స్ హెడ్ యొక్క హైట్ ఉంటే దాన్ని మీడియం హెడ్ అని, 71 to 500 మీటర్స్ హైట్ ఉంటే హెడ్ దాన్ని హై హెడ్ అని, ఇన్ బిట్వీన్ 500 కన్నా కొంచెం తక్కువ ఉంటే దాన్ని, ఇది గ్రేటర్ దాన్ 500 మీటర్స్ అమ్మ, గ్రేటర్ దాన్ 500, ఇక్కడ సారీ ఫర్ ద లెస్ దాన్ పడింది. గ్రేటర్ దాన్ 500 మీటర్స్ ఉంటే దాన్ని వెరీ హెడ్ మీటర్స్ అంటారు. నెక్స్ట్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ది లోడ్, ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది మనం ఇక్కడ స్టడీ చేస్తాం. ఓకేనా, బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ది లోడ్ని బేస్ చేసుకొని మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, బేస్ లోడ్ ప్లాంట్స్ అని, పీక్ లోడ్ ప్లాంట్స్ అని. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ లొకేషన్, అంటే ఏ టైప్ ఆఫ్ లొకేషన్ బేస్ చేసుకొని థర్మల్ పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అనుకుంటే మీకు బేస్ లోడ్ ప్లాంట్స్ అని, పీక్ లోడ్ ప్లాంట్స్ అని మీకు చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్కి. వెరీ షార్ట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ బిట్వీన్ బేస్ లోడ్ ప్లాంట్స్, వాట్ ఈస్ ద డెఫినేషన్ బిట్వీన్ పీక్ లోడ్ ప్లాంట్స్ అంటాడమ్మా. ఓకేనా, బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ లొకేషన్, అవుట్డోర్ టైప్ అని, ఇండోర్ టైప్ అని, సెమీ అవుట్డోర్ టైప్ స్టేషన్స్ అని, అండర్ గ్రౌండ్ స్టేషన్స్ అని. నెక్స్ట్ మీకు ఇంకా 3 నేను ఇక్కడ వేరే స్లైడ్లో పెట్టానో చూపిస్తాను. వేరే స్లైడ్లో పెట్టానమ్మా, సారీ పెట్టలేదని చెప్పాను కదా, వేరే స్లైడ్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ హైడ్రాలిక్ కన్స్ట్రక్షన్ మీద బేస్ చేసుకొని రన్ ఆఫ్ ప్లాంట్స్ దట్ ఈస్ నథింగ్ బట్ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ వితౌట్ పాండేజ్ అని. మళ్ళీ దీంట్లో టైప్స్ ఉన్నాయి. రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, రన్ ఆఫ్ రివర్ విత్ పాండేజ్ అని, వితౌట్ పాండేజ్ అని. అవి మనం నెక్స్ట్ క్లాస్లో స్టడీ చేస్తాం, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీకు. నెక్స్ట్ వన్ స్టోరేజ్ ప్లాంట్, పంపు స్టోరేజ్ ప్లాంట్స్. మనం మ్యాక్సిమం ఇండియాలో యూజ్ చేసేది మ్యాక్సిమం స్టోరేజ్ అండ్ పంపు స్టోరేజ్ ప్లాంట్స్ అమ్మ. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బేస్డ్ ఆన్ ది ప్లాంట్ కెపాసిటీ మీద బేస్ చేసుకొని మనకి మీడియం హైడ్రో ఎలక్ట్రిక్ బేస్డ్ ఆన్ ది మైక్రో హైడ్రో ప్లాంట్స్ అని, మీడియం కెపాసిటీ ప్లాంట్స్ అని, ఇవి టైప్స్ ఉన్నాయమ్మా.
ఓకే మై డియర్ స్టూడెంట్స్, బేస్డ్ ఆన్ ది టర్బైన్ క్యారెక్టరిస్టిక్ అంటే టర్బైన్ క్యారెక్టరిస్టిక్స్ని అంటే టర్బైన్ యొక్క స్పీడ్ మీద, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్పెసిఫిక్ స్పీడ్ మీద బేస్ చేసుకొని మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి చూద్దామంటే హై స్పెసిఫిక్ స్పీడ్ అండి, మీడియం స్పెసిఫిక్ స్పీడ్ అండ్ లో స్పెసిఫిక్ స్పీడ్. ఇవి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. మీకు గుర్తుకు రావాల్సిన మెయిన్ 6 పాయింట్స్ గుర్తు రావాలి. ఏంటి? బేస్డ్ అపాన్ ది హెడ్ మీద బేస్ చేసుకొని, లోడ్ మీద బేస్ చేసుకొని. నెక్స్ట్ మీకు గుర్తు రావాల్సింది ప్లాంట్ కెపాసిటీ మీద, హైడ్రాలిక్ కన్సిడరేషన్ మీద, టర్బైన్ క్యారెక్టరిస్టిక్స్ మీద. నెక్స్ట్ ఇవి మీకు 6 టైప్ అమ్మ. ఓకేనా? మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఈ చిన్న పాయింట్స్ రాస్తే ఈజీగా ఎస్ఏ మార్క్స్ గెస్ చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి క్వశ్చన్ మనం మిస్ చేసుకోకూడదా? బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ది హెడ్ బేస్ చేసుకొని, నేచర్ ఆఫ్ ది లోడ్ బేస్ చేసుకొని, టైప్ ఆఫ్ ది లొకేషన్ మీద, హైడ్రాలిక్ కన్సిడరేషన్ మీద, ప్లాంట్ కెపాసిటీ మీద, స్పెసిఫిక్ స్పీడ్ ఇవి. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ బేస్డ్ ఆన్ డ్యూటీ. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, దీన్ని మనం ఇక్కడ స్టడీ చేస్తామని కూడా చెప్పాను. అంటే మనం ఫస్ట్ ఏమైనా స్టడీ చేస్తామో నో, ఇది మీకు ఇంపార్టెంట్. Classification of hydroelectric power station based on duty or load. My dear student, we have to study only base load plants and also peak load plants. Okay, the hydroelectric power stations are mainly classified into 2 types based upon the type of load or duty. Okay, ఏం చెప్తున్నారు? The hydroelectric power stations are mainly classified into 2 types based on the type of the load, base load plants and also peak load plants. Okay, first we have to see the base load plants. First we have to study what is meant by base load plants. A plant supplying base load, a plant which is supplying base load which is more or less constant is known as a base load plant. The plant which is supplying base load which more or less constant is known as a base load plants. These type of plants work almost constant load. We have, my dear student, all are remember, you don't forget that which plant almost maintain constant load. These are also called as a base load plants. Okay, and its operating efficiency usually high. We have run of river plants without pontage and reservoir plants, that is nothing but a storage plants we have to use in base load power plants. Okay, a plant supplying base load which is more or less constant is known as a base load. This type of plants work as almost constant load and its operating efficiency usually high. ఇక్కడ చూడండి, ఏ ప్లాంట్ అయితే మీకు కాన్స్టెంట్ లోడ్తో మెయింటైన్ అవుతుందో అండ్ ఆల్సో ఆపరేటింగ్ ఎఫిషియన్సీ హైగా ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? బేస్ లోడ్ ప్లాంట్స్ అంటాం. నెక్స్ట్ మీకు పీక్ లోడ్ ప్లాంట్స్ విచ్ ఆర్ యూస్ టు సప్లై పీక్ లోడ్ ఆఫ్ ది సిస్టమ్. అంటే పీక్ లోడ్ ఆఫ్ ది సిస్టమ్, దెన్ దీస్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ పీక్ లోడ్ ప్లాంట్స్. Run of river plants with pondage and pump storage plants are used in peak load plants. Okay, my dear student, that which plants which are used to supply peak load, we have to base load plant, we have to constant load. In peak load we have to use the supply the peak load of the system, then the plants are called as a peak load plants. Run of river plants without pondage and pump storage plants are used in a peak load plants. అమ్మ మళ్ళీ ఇంకొకసారి తెలుగులో చెప్తాను చూడండి. బేస్ లోడ్ ప్లాంట్స్ అండ్ పీక్ లోడ్ ప్లాంట్స్ ఏంటి? బేస్డ్ అపాన్ ది డ్యూటీ మీద కానీ లోడ్ మీద బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ బేస్డ్ అపాన్ ది డ్యూటీ ఆర్ లోడ్. ఇవేంటి? మనకి 2 టైప్స్, బేస్ లోడ్ ప్లాంట్స్ అండ్ పీక్ లోడ్ ప్లాంట్స్ అమ్మ. ఈ ప్లాంట్ సప్లయింగ్ బేస్ లోడ్, ఏ ప్లాంట్ అయితే మనకి బేస్ లోడ్ని సప్లై చేస్తుందో విచ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ కాన్స్టెంట్ వాల్యూని మెయింటైన్ చేస్తుందో, కాన్స్టెంట్ వాల్యూని ఏదైతే మెయింటైన్ చేస్తుందో వాటిని ఏమంటారంటే బేస్ లోడ్ ప్లాంట్స్ అంటారు. ఓకేనా? దీని యొక్క ఆపరేటింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు పీక్ లోడ్ కన్నా. ఎందుకంటే కాన్స్టెంట్ లోడ్ అనేది మెయింటైన్ అవుతుంది. కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్లక్చువేషన్స్ కానీ ఓవర్కమ్స్ కానీ ఏది జరగట్లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందమ్మా? కాన్స్టెంట్ లోడ్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఇక్కడ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ అని ఉంటుంది. బేస్ లోడ్ ప్లాంట్స్ రన్ ఆఫ్ రివర్ వితౌట్ ప్లాంట్స్ అండ్ స్టోరేజ్ ప్లాంట్ని మనం బేస్ లోడ్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు పీక్ లోడ్ ప్లాంట్స్, ద ప్లాంట్స్ విచ్ ఆర్ యూజ్ సప్లై పీక్ లోడ్ ఆఫ్ ది సిస్టమ్. ఏ ప్లాంట్స్ అయితే పీక్ లోడ్ ఆఫ్ ది సిస్టమ్ని సప్లై చేస్తాయో దాన్ని మనం ఏం చెప్తారంటే పీక్ లోడ్ ప్లాంట్స్ అమ్మ. ఓకేనా? నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్. క్లాసిఫికేషన్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ బేస్డ్ ఆన్ హైడ్రాలిక్ కన్సిడరేషన్. ఇవి మీకు ఇవాళ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ అంటే ఏంటి చిన్న డెఫినేషన్ చెప్తాను. నెక్స్ట్
నెక్స్ట్ మనం చూసేది రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ వితౌట్ పాండేస్. స్టోరేజ్ ప్లాంట్స్ అని, పంపు స్టోరేజ్ ప్లాంట్స్ అంటే ఈ క్లాస్లో మీరు డెఫినేషన్ చూద్దరు. వీటి గురించి బ్రీఫ్గా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో స్లైడ్ లింక్ ప్రొవైడ్ చేసి చెప్తానమ్మా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హైడ్రాలిక్ కన్సిడరేషన్. హైడ్రాలిక్ కన్సిడరేషన్ని బేస్ చేసుకొని వాట్ ఆర్ ద types you have to use in present in hydroelectric station. The classification of hydro power station in the basis we have to consider hydraulic consideration. The hydro power stations are classified in the following type on the basis of hydraulic considerations, mainly run of river without ponds. Okay, now run of river plants and also same as called as run of river without plants. The both are same in your textbook. First that we mention run of river plants without ponds, second one run of river plants with ponds, third one storage plants, fourth one pump storage plants. Okay now my dear students, what are the hydraulic consideration we have to use and to classify the hydro power station? Based upon the hydraulic consideration we have to use run of river without plantage, also same as called as run of river plants. నెక్స్ట్ వన్ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ వితౌట్ పాండేజ్, స్టోరేజ్ ప్లాంట్, పంపు స్టోరేజ్ ప్లాంట్స్. ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్. వాట్ ఈజ్ meant by రన్ ఆఫ్ రివర్ మై డియర్ స్టూడెంట్? దీస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ ద రివర్ ఫ్లో. దీస్ టైప్ ఆఫ్ plants has no control over a river flow. In this type of power plants we have to no control the water flow, and also it does not store the water and uses it comes. And also run of river without ponds. Without ponds there is no storage purpose, there is no reservoir, there is no, without ponds means the ponds is not present. So my dear student, it does not store the water and use it as it comes. Okay, during rainy season high water flow is available. During rainy season high water is available, and if the power plant is not able to use this large water, some quantity water is allowed to flow over dam slipways as waste. In this run of river plants, not much amount of water is not recommended. Why? Because run of river without plant, this type of plant has no control over the river flow. Okay my dear students, also some points are I am telling to you have to listen. Run of river plants without ponds means these type of plants does not store the water and uses the water it comes. This type of plants does not store water. Okay, this plant has no control over the river flow. This type of plants is not controlling the river flow, hence the water is wasted during low condition and high flood condition. Flood condition during rainy season, the capacity of plant go down due to the low flow rates. ఓకే నమ్మ, ఇక్కడ చూడండి, ఇన్ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ వితౌట్ వాంటేజ్ ద పవర్ హౌస్ కన్స్ట్రక్టెడ్ అలాంగ్ ద మెయిన్ ఫ్లో ద రివర్ బికాస్ నాన్ యూనిఫార్మిటీ ఆర్ సప్లైడ్ అండ్ లేక్ assurance ఆఫ్ కంటిన్యూస్ పవర్ జనరేషన్. దీస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ వెరీ లెస్. ఓకే, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్? నిగ్రా ఫాల్స్ ప్లాంట్ ఈస్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద రన్ ఆఫ్ రివర్ ప్లాంట్. ఓకే మై డియర్ స్టూడెంట్, ఈ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ అండ్ వితౌట్ పాండేజ్ అంటే మళ్ళీ ఇంకొకసారి తెలుగులో చూద్దాం. చూడండి, దిస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ ద రివర్ ఫ్లో. ఈ ప్లాంట్స్లో మనం రివర్ ఫ్లో అనేది కంట్రోలింగ్ జరగదు. ఇట్ డస్ నాట్ స్టోర్ ద వాటర్. ఈ రన్ ఆఫ్ రివర్ వితౌట్ పాండేజ్ అనేది వాటర్ని స్టోర్ చేసుకోదు. ఫ్లడ్ కండిషన్లో వాటర్ వేస్టేజ్ అనేది డ్యూరింగ్ లో లోడ్ కండిషన్, హై ఫ్లడ్ కండిషన్. లో లోడ్ కండిషన్లో వాటర్ వేస్టేజ్ అనేది జరుగుతుందండి. ఫ్లడ్ కండిషన్స్లో కూడా మనకి ఏం జరుగుతుంది? వాటర్ వేస్టేజ్ అనేది జరుగుతుంది. డ్యూరింగ్ డ్రై సీజన్లో ద కెపాసిటీ ఆఫ్ ప్లాంట్స్ గో డౌన్ డ్యూ టు ద లో ఫ్లో రేట్స్. డ్రై సీజన్లో ఏంటి, ఇక్కడ వితౌట్ పాండేజ్, మనకి ఇక్కడ రిజర్వాయర్ అట్లాంటిది ఏం లేదు. డ్రై సీజన్స్లో, సమ్మర్ సీజన్స్లో ఏమవుతుందంటే దీన్ని యూస్ చేసుకొని పవర్ జనరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ద యూటిలిటీ ఆఫ్ ది ప్లాంట్స్ ఈజ్ వెరీ లెస్. ఈ ప్లాంట్స్ని మనం తక్కువగా యూస్ చేస్తారు కంపేర్ కన్నా అదర్ ప్లాంట్స్ని కంపేర్ చేస్తే. ఓకేనా? ద పవర్ హౌస్ కన్స్ట్రక్టెడ్, దీంట్లో పవర్ హౌస్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే ఎలాంగ్ ద మెయిన్ ఫ్లో ఆఫ్ ది రివర్. మనకి నార్మల్గా మీరు డయాగ్రామ్లో చూస్తారనుకోండి, పవర్ హౌస్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాను. పవర్ హౌస్ అనేది ఎక్కడుందమ్మా? పవర్ స్టేషన్ అనేది
లాస్ట్లో ఉంది. కానీ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ తీసుకుంటే ఈ పవర్ హౌస్ అనేది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్తున్నారు? The powerhouse constructed along the main flow of the river. Okay, because of uniform supply and lack of assurance continuous power generation, these plants are very less. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్కి వితౌట్ పాంటేజ్ నైగ్రా ఫాల్స్ ప్లాంట్ ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్. నెక్స్ట్ మనం చూసేది రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ వితౌట్ పాండేజ్. The usefulness of the run-off river plant is increased by providing a pond at the plant. Okay. To overcome the drawback of the run-off river without plantage in this plant, providing a pond at the plant. Okay. The pond permits to store the water during peak hours and uses during peak hours of the same day. Okay. This type of pond, what is the use of pond? Pond permits the storing water, and also peak hours also it will produces the water. The pondage capacity will vary based on daily fluctuations. Okay, my dear student, run-off river plants. Run-off river plants with pondage. The usefulness of the run-off river plant is increased by providing. Okay, మనకి ఇక్కడ to overcome the run-off river plants without pondage, to implement by providing plant, these are called as a run-off river plants without pondage. Pondage is nothing but a collection of water behind a dam near the plant. Pondage అంటే ఏంటి? Pondage is nothing but a collection of water behind the dam near the plant. This is mainly useful to store the water during peak hours and uses the same water during peak hours of the same day. Pondage plants will work satisfactory base load and peak load situations. And also pondage increases the stream capacity of the short period hours or week depending upon the capacity of the pond. When a lot of flow water is available in the river, these plants are operated base load plants, and stream flow less, then these plants are operated peak load plants. ఓకే, రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ అంటే ఏంటి ఇంకొకసారి తెలుగులో చెప్తాను చూడండి. ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ది రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై యూజింగ్. అంటే ఏంటి, మనకి రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ వితౌట్ పాండేజ్లో మనం ఏం చూస్తున్నాం, ఒక డ్రాబ్యాక్ని చూస్తున్నాం. పాండేజ్ లేకపోవడం వల్ల సమ్ వాటర్ అనేది వేస్ట్ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేస్తూ పాండ్ని ప్రొవైడ్ చేస్తూ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ వితౌట్ పాండేజ్ అంటారమ్మ. ఈ పాండేజ్ అంటే ఏంటి? పాండేజ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వాటర్ని కలెక్ట్ చేసుకుని బిహైండ్ ద డ్యామ్కి ఉంటే దాన్నే పాండేజ్ అంటారు. దీస్ ఆర్ మెయిన్లీ ఈ పాండేజ్ వల్ల మనకి ఏం యూజ్ అవుతుందంటే స్టోరింగ్ వాటర్, పీక్ లోడ్ దగ్గర కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? పాండేజ్ని ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ స్టోర్ చేసుకొని పీక్ అవర్స్లో కూడా మనకి వాటర్ అవైలబుల్ ఉండి మనం పవర్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. పాండేజ్ ఇంక్రీజెస్ ద స్ట్రీమ్ కెపాసిటీ ఫర్ షార్ట్ పీరియడ్ అవర్స్ ఆర్ వీక్ డిపెండింగ్ అపాన్ ది కెపాసిటీ ఆఫ్ ది పాండ్ అంటున్నాడు. ఓకే, వాటర్ అవైలబుల్ నియర్గా ప్లాంట్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి దాన్ని పీక్ లోడ్ ప్లాంట్స్ అంటారు. స్ట్రీమ్ లెస్ అనే దాన్ని బట్టి ఇది బోత్ ఇక్కడ మనకి రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ అనేది బోత్ బేస్ లోడ్ దగ్గర వర్క్ అవుతుంది, పీక్ లోడ్ దగ్గర వర్క్ అవుతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ మీకు స్టోరేజ్ ప్లాంట్స్. దీస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ హ్యాస్ ఫెసిలిటీస్ ఫర్ ద స్టోరింగ్ వాటర్. స్టోరేజ్ ప్లాంట్స్ అంటే ఏం చెప్తున్నాడు? ఇఫ్ ద రైన్ ఫాల్ అక్కర్స్ షార్ట్ పీరియడ్ ఆఫ్ ది ఇయర్ అండ్ రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ డ్రై. మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇఫ్ ద రైన్ ఫాల్ అక్కర్స్ ఇట్ బికేమ్స్ ఎసెన్షియల్లీ స్టోర్ వాటర్ డ్యూరింగ్ రైనీ సీజన్ అండ్ ఆల్సో సప్లై ద సేమ్ డ్యూరింగ్ dry season. A storage plant is one with a reservoir a sufficient large size of permit to carry or a okay. In storage plant, what is meant by storage plant? If the rainfall occurs at a short period of the year, we have to see the year either throughout the year rain coming or not. No, my dear student, rain is sometimes rain will coming. So that purpose, if the rainfall occurs at short period of the year and remaining period of the year is dry, అంటే మనకి సంవత్సరం మొత్తం వర్షం పడదు కదమ్మా. సో సంవత్సరంలో కొంత వర్షం ఎక్కువ మనకి డ్రై సీజన్ ఉంటుంది. అలాంటప్పుడు వాటర్ స్టోరేజ్ అనేది అవసరం అవుతుంది కదా. దానికి ఏం చేస్తారంటే ఏ స్టోరేజ్ ప్లాంట్ ఈజ్ వన్ విత్ రిజర్వాయర్. ఎక్కడైతే రిజర్వాయర్తో ఉంటుందో సఫిషియంట్ లార్జ్ సైట్ టు పర్మిట్ క్యారీ ఓవర్ ఏ స్టోరేజ్ ఫ్రమ్ ద వెట్ రీజన్ అండ్ డ్రై సీజన్. అంటే ఏంటి, ఆ రిజర్వాయర్లో ఉన్న వాటర్ మనకి డ్రై సీజన్లో అవసరమైనప్పుడు, వింటర్ సీజన్లో సమ్మర్ సీజన్లో అవసరమైన వాటర్ని అవైలబుల్గా ఇవ్వడానికి రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని స్టోరేజ్ ప్లాంట్స్ అంటారు. ఓకే, ఇన్ ఇండియా మెజారిటీ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ ఆర్ దీస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్. వై? బికాస్
మనకి వర్షం అనేది సంవత్సరం మొత్తం పడుతూనే ఉండదు కదా, మనకి సమ్మర్ సీజన్ వర్షాలు పడతాయి, అప్పుడు కూడా పవర్ జనరేట్ చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, వాటర్ని మనం స్టోర్ చేసుకోవాలి, అవునా కదా. స్టోరేజ్ పర్పస్కి రిజర్వాయర్ని ఏదైతే పెడతారో దాన్ని స్టోరేజ్ ప్లాంట్స్ అంటారమ్మా. ఓకేనా. మనం ఇండియాలో మెజారిటీగా యూజ్ చేసేది స్టోరేజ్ ప్లాంట్స్. నెక్స్ట్ పంపు స్టోరేజ్ ప్లాంట్స్. పంపు స్టోరేజ్ ప్లాంట్స్ మీకు 2 టైప్స్ ఉంటాయండి. ఈ పంపు స్టోరేజ్ ప్లాంట్స్ అంటే the plants are mainly used for supplying the sudden peak loads for short duration. When the short duration sudden peak loads are occurring, that type we can use pump storage plants. These are mainly 2 type, my dear students: pumping phase and generating phase. What is meant by pumping phase? In this mode of operation, water is pumped from tail rise side to higher level of the reservoir. గుర్తుపెట్టుకోండమ్మా, ఈ వాట్ ఈస్ పంపింగ్ ఫేజ్ మిమ్మల్ని అడగొచ్చు. వాట్ ఆర్ ద పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్, వాట్ ఆర్ ద టైప్స్. పంపు స్టోరేజ్లో మీకున్న టైప్స్ ఏంటంటే, పంపు స్టోరేజ్ ప్లాంట్స్లో 2 టైప్స్ ఉంటాయి: పంపింగ్ ఫేజ్ అండ్ జనరేటింగ్ ఫేజ్. పంపింగ్ ఫేజ్ అంటే ఏం చెప్తాడు, ఇన్ దిస్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ వాటర్ ఈజ్ పంప్డ్. వాటర్ అనేది ఎక్కడి నుంచి పంప్ అవుతుంది అంటే టెయిల్ రైస్ సైడ్ టు హై లెవెల్ ఆఫ్ ది రిజర్వాయర్. ఓకేనా. ఇన్ దిస్ మోడ్ జనరేటర్ విల్ వర్క్ యాజ్ ఏ మోటార్. ఎక్కడైతే మనకి టెయిల్ రైస్ నుంచి వాటర్ పంపింగ్ హయ్యర్ లెవెల్ అవుతుందో దాన్ని పంపింగ్ ఫేజ్ అంటారు. ఎక్కడైతే హయ్యర్ లెవెల్ టు టెయిల్ రైస్ జరుగుతుందో దాన్ని జనరేటింగ్ ఫేజ్ అంటారు. మనకి శ్రీశైలంలో ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఇన్ ఆంధ్రప్రదేశ్ దిస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఈజ్ అవైలబుల్. మనకి జనరేటింగ్ ఫేజ్ మీద యూస్ చేసుకొని, అంటే హయ్యర్ లెవెల్ నుంచి టెయిల్ రైస్ని యూస్ చేసుకొని పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దట్ ఈజ్ నథింగ్ బట్ పంపు స్టోరేజ్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉందమ్మా. ఆంధ్రప్రదేశ్లో ఉంది అనగానే మీకు గుర్తొచ్చే హైడ్రో పవర్ ప్లాంట్ ఏంటి, శ్రీశైలం ప్రాజెక్ట్. ఓకే. ఇన్ ఆంధ్రప్రదేశ్ దిస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్ ఈజ్ అవైలబుల్ ఎట్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్, విచ్ ఆఫ్ ది కెపాసిటీ 900 megawatts of power. ఓకే. పంపు స్టోరేజ్ ప్లాంట్స్ ఆర్ మెనీ యూస్ఫుల్, మై డియర్ స్టూడెంట్. ఓకే నా మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మీరు చూడాల్సింది క్లాసిఫికేషన్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ బేస్డ్ ఆన్ లొకేషన్. బేస్డ్ అపాన్ ది లొకేషన్, వాట్ ఆర్ ద hydro power station, indoor type station, outdoor type station, third one semi outdoor station, underground station. Okay, what is meant by indoor station? This type of power plants fully located in indoor, hence it requires more building area. Indoor type means these type of power plants are mainly located indoor, hence it requires more building area. Indoor type, the cost of construction is also little expensive as compared to outdoor type station. ఓకేనా మై డియర్ స్టూడెంట్. ఈ ప్లాంట్స్ మే నాట్ గెట్ హీటెడ్ డ్యూరింగ్ సమ్మర్. ఓకే. ఇండోర్ స్టేషన్ అంటే ఏంటంటే, ఏ ప్లాంట్స్ అయితే ఇండోర్ మీద బేస్ చేసుకొని ఇండోర్ సైడ్ కన్స్ట్రక్ట్ చేస్తారు దాన్ని ఇండోర్ టైప్ అంటారు. ఇండోర్ టైప్ అనేది ఎక్కువ బిల్డింగ్ ఏరియాని రిక్వైర్ చేస్తుందమ్మా. కాస్ట్ కన్స్ట్రక్షన్ ఆల్సో లిటిల్, దీని యొక్క కాస్ట్ కన్స్ట్రక్షన్ కూడా మనకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అవుట్డోర్ టైప్ అంటే, ఇన్ దిస్ టైప్ ఆఫ్ జనరేటర్ అండ్ ఎగ్జైటర్ యూనిట్స్ ఆర్ ఇండివిజువల్లీ ప్లేస్డ్ వెదర్ టైట్ కేసింగ్. Outdoor type station, in this type generator and exits are individually placed whether tight cases. In this type all the equipments are in outdoor and maintenance cost is more as compared to the indoor type. Okay, in this type of equipments are in all equipments are placed in outdoor. That type of station is called outdoor type station. Okay, cost also compared to indoor it will less. Next, third one is a semi outdoor. It having only small building with roof deck higher than top of the generator. It having only small building with roof deck just higher than the top of the generator. These are called as a semi outdoor station. Next, underground station. Entire equipment is located below the surface of the ground, underground. Okay, entire the equipment are placed in underground. These are called as underground substation. It is very cheaper instead of this surface of the ground. Poor foundation condition